నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ హైమా మాద్ది. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇట్స్ బీన్ అ లాంగ్ టైం నేను వీడియో చేసి. యాక్చువల్గా ఇవాళ వీడియో ఏంటి అని అంటే, వన్ ఆఫ్ అవర్ క్లయింట్ అండి. షీఈ్ ఆ లాంగ్ టైమ్ క్లయింట్. తన ఆర్డర్ గురించి మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. షీఈ్ యాక్చువల్లీ ఆర్ క్లయింట్ సిన్స్ బిగినింగ్. ఐ మీన్ మోర్ దాన్ 10 years నుంచి. షీఈ్ రమా గారు. వెరీ క్యూట్గా ఉంటారు, చాలా స్లిమ్గా, చాలా స్టైలిష్గా, చాలా బాగుంటారు. అయితే టుడే ఐ వాంట్ టు షోకేస్ ప్రెజెంట్ ఆర్డర్ అనమాట. రీసెంట్గా ఇచ్చారు మళ్ళీ తన శారీస్కి బ్లౌజెస్ చేయడం కోసం అనేసి. వెరీ బ్యూటిఫుల్ శారీస్ అండ్ అంతే బ్యూటిఫుల్గా మేము కూడా డిజైన్ చేసాము. అయితే ఆ ఆర్డర్ని నేను ఇవాళ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ప్రతిసారి కూడా తను ఏంటంటే తను తెచ్చే శారీస్ కూడా అట్లానే చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా నాకు ఇచ్చేసి నాట్ ఓన్లీ శారీస్, షీ ఆల్సో వేర్ ఇండో వెస్టర్న్ అండ్ ఎథ్నిక్ డ్రెస్సెస్ కూడా చేస్తూ ఉంటాము. అయితే తెచ్చిన వాటికి తగ్గట్టు షీ ఆల్సో కమ్స్ అప్ విత్ సమ్ ఐడియాస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ రిలైజ్ ఆన్ మై చాయిస్. అయితే నేను కూడా అలాగే చాలా కేర్ తీసుకొని తనకి తగ్గట్టు అండ్ తను తెచ్చిన ఫ్యాబ్రిక్స్కి తగ్గ డిజైన్స్ సజెస్ట్ చేస్తాను అంతే జాగ్రత్తగా. అండ్ తను కూడా ఎక్కువ కాన్వర్జేషన్ అది లేకుండా తను కూడా షీ యాక్సెప్ట్స్ మై చాయిస్ అండ్ నేను అంతే జాగ్రత్తగా తన డిజైన్స్ని తన అవుట్ఫిట్స్ని డిజైన్ చేస్తాను అన్నమాట. ఇది ఫస్ట్ యాక్చువల్లీ ఇదేమో పటోలా శారీ, జార్జెట్ శారీ, వెరీ బ్యూటిఫుల్ శారీ అనమాట. బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ ఇచ్చాడు. దీనికి ఏంటంటే ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ షో యూ. అలా అయితే మీకు డిజైన్ కూడా బాగా తెలుస్తుంది. సి, అది బ్లౌజ్ ఏంటంటే ఇట్లాగా శారీలో ఫ్యాబ్రిక్ని షోల్డర్ మీద ప్యాచ్ ఇచ్చాం విత్ స్కాలప్ డీటెయిలింగ్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్ కలర్, కాంట్రాస్ట్ కలర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను షార్ట్ స్లీవే ఇచ్చాను. ఓన్లీ ద బార్డర్ లెంత్ మెగా స్లీవ్ ఇచ్చాను అనమాట. అండ్ ఫ్రంట్ కూడా అలాగే షోల్డర్ దగ్గర శారీ ప్యాచ్ ఇచ్చేసి స్కాలప్ డీటెయిలింగ్ ఇచ్చే దిస్ నెక్ వీ గేవ్ దిస్ నెక్ లైన్ అండ్ వేస్ దగ్గర కూడా ఇట్లాగా స్కాలప్ డీటెయిలింగ్ ఇచ్చి దిస్ ఇస్ వన్ ఆఫ్ హర్ బ్లౌజెస్. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్. దిస్ ఇస్ అనదర్ బ్లౌజ్. ఇదేంటంటే ఇది కూడా జార్జెట్ శారీయే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఇలా ఫ్రిల్స్ టైప్ వీ నెక్ ఇచ్చేసి ఫ్రిల్స్ టైప్ ప్యాటర్న్ ఇచ్చామన్నమాట. ఇచ్చి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్ ఇచ్చాము, లాంగ్ పఫ్. ఇట్లాగా చిన్న స్ట్రాప్ ఇచ్చేసి అండ్ నెక్ హియర్ ఆల్సో వీ గేవ్ దిస్ నెక్ లైన్ ఫర్ ద ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ వేసుకుంటే మాత్రం దీని లుక్ చాలా బాగుంటుంది. యాజ్ వీ నెక్ ఇచ్చాము కాబట్టి అండ్ పైకి ఇచ్చాము ద నెక్ బికాస్ కింద వేస్ట్ దగ్గర కూడా మనం కట్ ఇచ్చాము కాబట్టి నేను డోరీ ఇవ్వలేదు ఈ బ్లౌజ్కి. అయితే దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ అని చెప్పాలి. ఐ లవ్ దిస్ శారీ. పేస్టల్స్ దీస్ డేస్ పేస్టల్ కలర్స్ ఆర్ ఇన్ ట్రెండ్. అయితే దీనికి వచ్చేసి ఈ డార్క్ వైలెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది కూడా శారీ అంతా ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ పళ్ళు ఇలా ఇచ్చాడు. వైలెట్ టాజల్స్ ఇచ్చేసి అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ బనారస్ బూటీ బ్లౌజ్ ఇచ్చాడు పోల్కా డాట్స్తో. దీనికైతే చూడండి నేను బోట్ నెక్ ఇచ్చాను విత్ స్కాలప్ డీటెయిలింగ్ అండ్ బ్యాక్ వీ ఇచ్చేసి బో ఇచ్చాము అనమాట. ట్రెండీగా ఉంటుందని దిస్ బ్లౌజ్. ఇది చాలా ట్రెండీగా ఉంటుంది, వేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం అంతా స్కాలప్ డీటెయిలింగ్ ఇచ్చాము ఆర్మ్ హోల్తో, ఇంక్లూడింగ్ దిస్ ఆర్మ్ హోల్ అనమాట. చూడండి బో అది కూడాను. అండ్ ఇది వచ్చేసి అదర్ బ్లౌజ్. ఇది ఏంటంటే ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్లో. దిస్ ఇస్ సాటిన్ షిఫాన్ శారీ. దీని మీద బ్లాక్ క్రే బ్లౌజ్ ఇచ్చాడనమాట. యాక్చువల్లీ ఏంటంటే దీన్ని నేను శారీ అంతా ఇదే కలర్ వచ్చింది, బ్లాక్ అండ్ క్రీమ్ వచ్చింది. సో నేను కూడా ఓన్లీ పళ్ళులో లైట్గా ఈ డిజైన్ ఇచ్చారు. బట్ నేనేం చేశానంటే ఇంకా అది యాడ్ చేయకుండానే ఓన్లీ విత్ బ్లాక్ అండ్ పర్ల్ యూస్ చేస్తాను అనమాట. బ్లౌజ్లో పర్ల్స్ డీటెయిలింగ్ ఇచ్చాను. అది ఫర్ స్లీవ్స్ ఐ గేవ్ దిస్ ప్యాటర్న్. మధ్యలో స్లిట్ వచ్చేసి పర్ల్స్ ఇచ్చామన్నమాట.
బట్ ఫర్ దిస్ బ్లౌజ్ ఇట్స్ వెరీ ట్రెండీ అండ్ ఐ మీన్ ఇట్స్ అ లేటెస్ట్ డిజైన్. ఏంటంటే నెక్ మీకు వెయిట్, ఐ షో యూ, ఐ రిమూవ్ ద శారీ అండ్ దెన్ ఐ షో యూ, దెన్ యూ కెన్ నో ఇట్ బెటర్ అనమాట. సి ఇదేంటంటే బ్యాక్ జస్ట్ వీనెక్ ఇచ్చాము, వీనెక్ ఇచ్చి డోరీ ఇచ్చాము, ఎందుకంటే ఇట్స్ డీప్ నెక్ కాబట్టి డోరీ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా ఇది ఎట్లా వస్తుంది అంటే వీ వచ్చేసి ఇది ఓవర్ ద నెక్ విల్ టై ద స్ట్రింగ్స్ అనమాట. ఇది వేసుకుంటేనే దీనిలో బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ట్రెండీ, చాలా ట్రెండీగా మోడర్న్గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్. బ్లాక్ డమ్మీ వల్ల మీకు సరిగ్గా తెలియదు యాక్చువల్లీ, చూడండి. ఐ మీన్ ఆల్మోస్ట్ ఆఫ్ షోల్డర్ లాగా ఉంటుంది బ్లౌజ్. మీ బ్యాక్ నుంచి ఇది స్ట్రింగ్స్ ఇట్లాగా ఉంటాయి, డోరీ లాగా ఇది. అప్పుడు మనకి ఈ నెక్ లైన్ ఇది ఇప్పుడు దీని లుక్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అ వైట్ మ్యానిక్విన్, వైట్ డమ్మీ మనకు బాగా తెలిసేది. చూడండి ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్. ఇది కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇది మ్యానిక్విన్కి పట్టలేదు, సో బ్యాక్ ఇక్కడ ఒక స్ట్రింగ్ వస్తుంది, ఇక్కడ ఒక స్ట్రింగ్ వస్తుంది. ద టాజల్స్ ఆల్సో వెరీ సింపుల్గా, ఎలిగెంట్గా, శారీకి తగ్గట్టు చాలా నైస్గా ఉంటాయన్నమాట. పెట్టొచ్చు ఎంత అంటే, ఐ మీన్ ఏదైనా చేయొచ్చు, అంటే ఇంకా హెవీ చేయొచ్చు. బట్ ఏంటంటే నేను ఎప్పుడు యాక్చువల్లీ ఐ మీన్ వాట్ ఐ డూ ఇస్ శారీకి తగ్గట్టు డిజైన్ సెలెక్ట్ చేస్తాను అనమాట. శారీకి ఆ మనిషికి తగ్గట్టు డిజైన్ సెలెక్ట్ చేస్తాను. అది ఎంతవరకు మనం ప్యాటర్న్ ఇవ్వాలో అంత ఇస్తేనే బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ అనదర్ ట్రెండీ డిజైన్, లేటెస్ట్ డిజైన్. ఏంటంటే ఇది చూడండి, ఐ మీన్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. ఇది వర్క్ మ్యాచ్ చేశారు, బోత్ ఆర్ లైట్ షేడ్స్. ఇది శారీ, ఈ బ్లౌజ్ వచ్చేసి బలూన్ స్లీవ్స్ ఇచ్చాము. యాక్చువల్లీ వర్క్ అయితే బ్లౌజ్లో వాడు శారీతో పాటు ఇచ్చిన డిజైన్ అనమాట. ఈ బలూన్ స్లీవ్స్ ఇచ్చేసి ఏంటంటే స్కాలప్ డీటెయిలింగ్తో నెక్ ఇచ్చాము. అండ్ విత్ ఇట్స్ ఆల్సో సిమిలర్ టు అన్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్. ఇట్లా వస్తుంది ప్యాటర్న్. బ్యాక్ కూడా డిజైన్ ఇది చాలా ట్రెండీగా ఉంటుంది ఇది వేసుకునేసరికి. కావాలి అని అంటే దీనికి మనం డోరీ కూడా పెట్టవచ్చు. ఇది దిస్ ఈజ్ ఆల్సో అ న్యూ డిజైన్. అంటే రెగ్యులర్ డిజైన్స్ ఇప్పుడు స్కాలప్ అయితే చాలా ట్రెండ్లో ఉంది, బట్ ప్రతిదా అంటే దాన్ని డిఫరెంట్ స్టైల్స్లోని ఇలా చేసాం అనమాట. ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా ప్యాటర్న్ సెట్ చేసాము. అండ్ వన్ మోర్ బ్లౌజ్. ఇది ఏంటంటే ఇది కామన్గా యూస్ చేసుకోవడానికి అన్నట్టు ఇచ్చారనమాట. ఇది ఫ్యాబ్రిక్ పర్టికులర్ శారీ అని చెప్పలేదు. అయితే ఫర్ దిస్ వీ గేవ్ దిస్ అంగార్కా ప్యాటర్న్ అనమాట. జనరల్లీ ఏంటంటే అంగార్కా ప్యాటర్న్ అది కుర్తీస్ అండ్ లాంగ్ టాప్స్, అనార్కలీస్కి ఎక్కువ యూస్ చేస్తారు, బట్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది. అయితే బ్లౌజెస్కి 2 వేస్లో మనం ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే ఇది లాక్ చేసేసాను, అట్లా లాక్ చేయకుండా ఇది ఓపెన్ నుంచి ఇక్కడ మనం డోరీ ఇస్తే కనుక దాట్ ఏంటంటే మనం పళ్ళు లోపల పెట్టేసి పళ్ళు లోపల పెట్టి ఇది బయటికి మనం టై చేసుకోవచ్చు అనమాట డోరీతోటి. అండ్ ఏంటంటే వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఎవ్రీ డిజైనర్ బ్లౌజ్ లుక్ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనం సారీ డ్రేప్ చేసుకునే విధానం బట్టి ఆ బ్లౌజ్ లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇంత ముందులాగా ఐ మీన్ ఓపెన్ పళ్ళు ఆర్ ప్లీటెడ్, దోస్ ఆర్ ఓల్డెన్ డేస్, దట్ ఈస్ అన్ ఓల్డెన్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజెస్కి, ట్రెండీ బ్లౌజెస్కి తగ్గట్టు సారీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో డ్రేప్ చేసుకుంటే వీటి లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆ శారీ డ్రేపింగ్ స్టైల్స్ కూడా నేను ఒకసారి దానికోసం వేరేగా ఒక వీడియో చేస్తాను. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్లౌజ్. దిస్ ఈజ్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. ఇట్స్ అ వెరీ బిగ్గర్ సైజ్. అయితే తాను వచ్చేసి, నా క్లయింట్ వచ్చేసి తాను చాలా 0 సైజ్ అని చెప్పాను కదా ఆల్మోస్ట్. సో దీన్ని కూడా అలాగే ఓపెన్ చేసి ఈ సైజ్కి తీసుకొని వచ్చాము, ఆల్టర్ చేసాం అనమాట. అయితే ఇదండి ఇవాళ వీడియో.
ఏంటంటే క్లయింట్స్, మా కస్టమర్స్ ఎవరైనా సరే, తననే కాదు ఎవరైనా సరే కూడా వాళ్ళ చాలా ఇష్టంగా కొనుక్కున్న బట్టలు తెచ్చి మా చేతిలో పెడతారు. మేము కూడా చేతుల్లో పెడతారు. మేము కూడా అంతే జాగ్రత్తగా, అంతే చక్కగా వాటిని డిజైన్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఆ శారీస్ అవనివ్వండి, డ్రెస్ మెటీరియల్ అవనివ్వండి, అండ్ వాళ్ళ ఆర్డర్ని బట్టి, అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మ్యాక్సిమం ఆ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ జాబ్ అండి. నాకు చాలా ఇష్టం ఈ డిజైనింగ్ అంటే, చిన్నప్పటి నుంచి ఇష్టం. యాజ్ ఐ మెన్షన్డ్ మెనీ టైమ్స్, ఇట్స్ మై ప్యాషన్ అండి. అందుకని నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. ఏంటంటే అది నా అంత ఇష్టం ఉండబట్టే ఈ పని ఎంత కష్టమైనా సరే నేను యాక్సెప్ట్ చేసి చేస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, కష్టం ఏంటబ్బా, ఈవిడ బోల్ డబ్బులు సంపాదిస్తుంది, బ్లౌజ్ మీద ఇంత తీసుకుంటారు అని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. బట్ ఇది చాలా కష్టం అండి. ఈ పని అయితే చాలా కష్టం నేను చేస్తున్నాను. ఏదో సింపుల్ బ్లౌజ్, సింపుల్ చుడీదార్ కుట్టించి ఇచ్చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ ఓల్డ్ వరకు కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. డిజైన్స్ ఏంటి, వాళ్ళు సింపుల్వి తెచ్చినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందులో ఏంటంటే ఇవి చేయించడం చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఇస్ కన్విన్సింగ్ ద క్లయింట్, ద కస్టమర్ అండి. ఏంటంటే క్లయింట్స్ తీసుకొని వస్తారు, వాళ్ళ తెచ్చిన శారీస్కి తగ్గ డిజైన్స్ మేము సజెస్ట్ చేస్తాము. కొంతమంది వెంటనే కన్విన్స్ అయిపోతారు. నేను కూడా జనరల్గా ఏంటంటే వాళ్ళు తెచ్చిన శారీ చూస్తాను, క్లయింట్ పర్సనాలిటీ చూస్తాను, అండ్ వాళ్ళ బడ్జెట్ చెక్ చేసుకుంటాను. దాన్ని బట్టి నేను డిజైన్ సజెస్ట్ చేస్తాను అనమాట. సో అది కన్విన్స్ చేయడం ఒక పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే కొంతమంది వెంటనే కన్విన్స్ అయిపోతారు నా మాట మీద. కొంతమంది వాళ్ళకి డిజైన్ మంచిగా కావాలి, బట్ వాళ్ళ బడ్జెట్లోనే మేము చేసేయాలి. లేదు అని అంటే కనుక వాళ్ళకి యాప్ట్గా లేని ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటారు. అది మీకు నప్పదు అండ్ డైరెక్ట్గా కూడా మేము చెప్పలేము. అలా అని అది చేసేస్తే రేపొద్దున వాళ్ళు వేసుకుంటే అది పలానా బుటీక్లోని చేశారు అని మాకే కదా ఆ పేరు కూడా. అందుకనే ఇలాంటివి చాలా కొన్ని ఉంటాయన్నమాట. అవి నేను బయటికి అన్ని డీటెయిల్గా అయితే నేను చెప్పలేను. బట్ క్లయింట్ని కన్విన్స్ చేయడమే మాకు పెద్ద టాస్క్. నెక్స్ట్ ఇస్ మటీరియల్ అండి. అండ్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఫ్యాబ్రిక్స్ అసలు ఎలా ఉంటున్నాయి అని అంటే, అవి కుట్టడానికి మా టైలర్స్కి ఇస్తుంటుంటే వాళ్ళు అదో రకమైన చూపు చూస్తారనమాట మా వైపు. ఏంటి ఇవి ఇచ్చేస్తున్నారు కానీ ఇవి మేము ఎలా కుడతాం అన్నట్టు చూస్తారనమాట. ఆ మెటీరియల్స్ అంత విసుగ్గా ఉంటున్నాయి, స్ట్రెచబుల్ ఉంటాయి, ఫుల్ సీక్వెన్స్తో, స్టోన్స్తో, అలా చాలా ఇరిటేట్ చేసే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే శారీస్ కూడా మంచి శారీ ఇస్తారు. ఎంత మంచి శారీ, ఎంత ఎక్స్పెన్సివ్ శారీ అయినా సరే దాంట్లో ఇచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అసలు బాగోదు. ఆ బ్లౌజ్ లేదు అని అంటే చిన్న బ్లౌజ్, తక్కువ మెటీరియల్ ఇస్తున్నారు బ్లౌజ్కి. సో అట్లాంటి మెటీరియల్ మళ్ళీ మేము తెచ్చి పెట్టాలి అని అంటే మాకు అది దొరికే మెటీరియల్ కూడా కాదు. సో ఇలాగ ఫ్యాబ్రిక్స్ ఇష్యూస్. శారీ వచ్చేసి 60,000 70,000 అయినా సరే అందులో బ్లౌజ్ పీస్ ఏమో ఒక 60 పాయింట్స్ ఇస్తారు. కస్టమర్కి సరిపోదు, మేము ఏం చేయాలో తెలీదు, అవి దొరకవు అని అంటే మీది బుటీక్ కదా అందుకనే మీ దగ్గరకు వచ్చా, మీరే తెచ్చి చేయండి అని అంటారు. ఎక్కడి నుంచి తెస్తాం? శారీ నేసే అది వీవింగ్ వాళ్ళు చేసిన మెటీరియల్ మనకి బయట స్టోర్స్లో కూడా దొరకదు కదా. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఇంకొచ్చేసి ఇంకా లాస్ట్ అసలైన తలనొప్పి ఏంటి అని అంటే, క్లయింట్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అన్ని నేను వర్కర్స్తో చేయించడానికి నా తల ప్రాణం తోకొస్తుంది అనమాట. నాదే కాదు ఎవరిదైనా అలాగే ఉంటుంది పాటలు. ఏంటంటే వర్కర్స్ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఈ డిజైనింగ్ నాలెడ్జ్ అయితే వాళ్ళకు ఉండదు కదా. సో నేను ఎంత డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు చేస్తుంటుండగా మానిటర్ చేస్తేనే మేము ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుంది. లేదు ఇది డిజైన్ ఇది చేసేయండి అమ్మా అని అంటే వాళ్ళు చేయలేరు. ఈ టైలర్స్ అయితే ఆరీ వర్క్ అవనివ్వండి, టైలర్ అవనివ్వండి, కటింగ్ అవనివ్వండి, ఏదైనా
అయినా సరే డిజైనర్ వేర్ అనేసరికి ఫస్ట్ నుంచి ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి డెలివర్ అయినంత వరకు ఈవెన్ ఆఫ్టర్ డెలివరింగ్ క్లయింట్ ట్రయల్ వేసుకున్నంత వరకు కూడా వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అంతా ఇంత కష్టం కాదు, మొత్తం ప్రతి చోట కూడా ఫాలో అప్ చేస్తేనే అది ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వగలం అండ్ క్లయింట్ విల్ బీ హ్యాపీ విత్ అవర్ ఆర్డర్ అనమాట. ఇలా 1-2 కాదు, చాలా ఉంటాయి అన్నమాట. మా కష్టం అంతా ఇంత కాదు. ఇవి ఐ మీన్ ఎస్పెషల్లీ డిజైనర్ వేర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ మీన్ నాట్ విత్ ద సింపుల్ థింగ్. సింపుల్ బ్లౌజెస్, సింపుల్ చుడీదార్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది మాకే పెద్ద హెడేక్ ఏమీ ఉండదు యాజ్ అ డిజైనర్. అంటే జనరల్గా ఏంటి అని అంటే చాలా మంది అంటారు ఇది సింపుల్ డిజైనే కదా, దీనికి ఎందుకు అంత ఛార్జ్ చేస్తారు, దీనికి ఎందుకు ఇంత అనేసి అని అంటూ ఉంటారు. కానీ అదే డిజైన్ వెళ్ళి ఒక టైలర్ దగ్గర చేయిస్తే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మా దగ్గర స్టిచ్ చేయించిన సేమ్ డిజైన్ బ్లౌజ్ ఇవ్వకుండా మీరు ఆ ఫోటో చూపించేసి వేరే ఐ మీన్ నార్మల్ టైలరింగ్ షాప్కి తీసుకొని వెళ్ళి టైలర్కి ఇచ్చి చేయిస్తే అప్పుడు మీకు ఆ డిఫరెన్స్, మా దగ్గర చేయించిన డిఫరెన్స్ అక్కడ వేరే టైలర్స్ దగ్గర చేయించిన డిఫరెన్స్ మీకు తెలుస్తుంది అనమాట. లేదు అని అంటే కనుక ఈ స్పెషల్గా డిజైనర్ స్టూడియోస్ నడిపించాల్సిన అవసరం లేదు. if a normal tailor can stitch that blouse very easily, we need not run all these boutiques and designer studios. ఎందుకంటే ఇక్కడ సింపుల్ డిజైన్ అయినా సరే డిపెండింగ్ ఆన్ ద నెక్ లైన్, డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ బాడీ అండ్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యాబ్రిక్, మొత్తం ఇన్ని కన్సిడర్ చేసి మేము చేస్తాం అనమాట ఆ పర్టికులర్ అవుట్ఫిట్ని. సో ఓన్లీ ఒక నెక్ లైన్ గురించే నేను చెప్తున్నాను. సో ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. ఒక్క నెక్ లైన్ నార్మల్. సో అందరూ చూసారు కదా, మా డిజైన్స్ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్ ఆర్ నెక్స్ట్ వీడియో అండి. బాయ్, టేక్ కేర్.